అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అడగము లేదు. 3 ఎకరాల భూము 2.5 ఎకరాలన్నా మాకి భాగం రావాలా. మాకి తెలుకున్నట్ల అమ్మేదే. మేము ఏం బతకాల మాము? మాది పరిస్థితి ఏమి? మేము ఎన్ని మాటలు పోతే కూడా సాయిప్రసాద్ రెడ్డి అడగం లేదు. మాకి దొబ్బేది పాండి మీరు లేదు. మాకు హక్కు లేదు. మాకు సంబంధం లేదు. మీరు ఆడుండో వద్ద పోయి అడగల్లా అంటాడు. మేము ఏం చేయాలా ఇప్పుడు? మేము కూలిపోయి బతుకుతాం. మాకు ఎందుకు ఇట్లా చేస్తారు రెడ్డి, సాయిప్రసాద్ రెడ్డి తీసుకొని మాకు అవు అప్పుడు తీసుకునేటప్పుడు మాకు చెప్పాలి కదా. అవు మీరు ఎవరెవరు ఉండారు, మీరు హక్కుదారులు రావాలా, మీరు తీసుకునేలా, మేము తీసుకునేమే ఇట్లా అని చెప్పాలి కదా. మాకు తెలివే లేదు. అస్సలు లాక్డౌన్లోనా దొంగతనం అమ్మేరే. మాకు తెలీదు ఇదెల్లా. ఇంకా మా పోయినట్లు కూడా రెడ్డి లేదు పోండి, మీరు రాకూడదు, మాకు సంబంధం లేదు, మీరు పోయి అడగల్లా మీకు అని. మాకు 3 ఎకరాలు అవసరం లేదు. సరిపోయింది, అమ్మిని సరిపోయింది. మాకు 2.5 ఎకరాల భూమి సంబంధం. మాకు అదే ఆస్తి, మాకు సంబంధం. ఆడపిల్లల ఆస్తి మిగిలింది, మాకు సంబంధం. అది మా సంతకాలు లేవు, మాకు పిల్లలేరు, ఏమేం లేదు మాకు అస్సలు. మాకు సంతకం లేనిది ఎట్లా తీసుకుండ్రి? సంతకాలు లేనిది మాకు ఎట్లా తీసుకుండ్రి? మీరు ఇంతమంది సంతకాలు కావాలా మీకు? ఇంతమంది సంతకాలు లేనట్లా వాళ్ళొక్కరేనా పుట్టింది కాజా హుసేన్కి? మేమందరూ ఎక్కడ పోయాము? మా కూడా సంతకాలు చేయాలి కదా. మనం కూడా లేనిది ఎట్లా తీసుకుంటారు మీరు? మాకు తెలియకున్నట్లా తీసుకున్నారే. దొంగతనం ఇది. మాకు చెల్లుది ఇది. మా పేరు బీవి. సర్వే నంబర్ 112C1 భూమి 5 ఎకరాల 29 సెంట్లు భూమిని మా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారి కొడుకు మనోజ్ రెడ్డి, కూతురు గౌతమి రెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. మా వాదన ఏమంటే, ఏదైతే శంషుద్దీన్ గారు అమ్మినారో వాళ్ళకి 3 ఎకరాలు చెందుతుందని ఇదే డాక్యుమెంట్లో రాసినారు. మిగతా 2 ఎకరాల 29 సెంట్లు ఈ ఆడపిల్లలకి చెందుతుందని ఇదే డాక్యుమెంట్లో బాడీలో కనపరిచినారు. మరి వాళ్ళు వీళ్ళింటికి తిరుగుతుంటే గత 3 ఏళ్ల నుంచి వాళ్ళకి నెట్టేస్తున్నారు. మీ హక్కు ఇవ్వము, మీరు పోండి, ఇక్కడి నుంచి రాకూడదు అని. ఇది దారుణము. ఏదైతే ఈ ఆడపిల్ల భాగం ఉందో వీళ్ళకి ఇవ్వాలని న్యాయపైన డిమాండ్ ఇది. మేము నిలదీస్తున్నాము. మీరు ఎప్పుడు కానీ మేము కబ్జాలు చేయలేదు, అవినీతి చేయలేదని మీరు పదే మీడియా ముఖంగా చెప్తారు. మరి ఈరోజు ఈ ఆడపిల్లలు వచ్చి రోడ్డు మీద వచ్చి అడుగుతున్నారు. వీళ్ళకి మీరు 8 రోజుల్లో మీరు న్యాయం చేయలేకుంటే మా ఆదోని జామియా మస్జిద్ కాడ వీళ్ళు నిలబడి ఈ ఆదోని ప్రజల దర్బార్ మీదే అందరికి న్యాయం చేయమని మిమ్మల్ని అడుగుతారు. దీంట్లో ఇంకొక ట్విస్ట్ ఏమంటే, మా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఏదైతే భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో 5 ఎకరాల 29 సెంట్లు, ఆ భూమి ఆయకట్టు కాదు, నాన్ ఆయకట్టు అంటే డ్రై ల్యాండ్. యావత్తు చుట్టుపక్కలన్నీ కొన్ని 100 ఎకరాల భూమి ఉంది. ఎక్కడ కూడా 1 ఎకరా కూడా విత్తనం లేదు. మరి మీకు వానదేవుడే ప్రత్యక్షమయ్యి మీకు వాన కురిపించినాడా? లేకుంటే మీకు బోర్ ఉంది ఆ పొలంలో? మీకు బావి ఉందా? బావి లేదు, పొలంలో బోర్ లేదు. మరి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? అక్కడ ఏదైతే తాగునీరు కోసము కొన్ని కోట్లతో నిర్మించిన బసాపురం సమ్మర్ ట్యాంక్ నీళ్లు ద్వారా, ఫిల్టర్ అయ్యే నీళ్లు ద్వారా, పైప్ లైన్ ద్వారా నీళ్లు వస్తుంటే అక్కడ కుళాయి పెట్టుకొని మీరు ఆ నీళ్లతో, తాగునీటి కుళాయి నీళ్లతో మీరు ఈరోజు మీ పొలాన్ని మిరపనారు పండిస్తున్నారు. మరి వేరే రైతులకి ఈ స్కీమ్ దొరకదా? అంటే మీరు ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి అయ్యి అక్రమంగా మీరు ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కి బొక్క కొట్టి, హోల్ కొట్టి తాగునీటితో మీరు పొలం పండిస్తున్నారు. ఈ వ్యవహారం చూస్తే ఎట్లుందంటే తాగే నీళ్లతో ఏదైతే దొడ్డికిపోయినట్లుంది ఈ వ్యవహారం. వీళ్ళకి ఈ బాధితులకి న్యాయం చేయాలని మీడియా ముఖంగా కోరుతున్నాను. వీళ్ళ పరిస్థితి చూస్తే రెక్క ఆడదు కానీ డొక్క ఆడదు. ఒక్క పూట తిని బ్రతికే వాళ్ళు వీళ్ళు రిక్షా తొక్కుతున్నారు, ఊదునుగడ్లు చేస్తున్నారు. వీళ్ళ బురకాలు చూడండి, వీళ్ళ పరిస్థితి. వీళ్ళు ఇంత దారుణంగా బ్రతుకుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.